హాయ్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు బిగ్ బాస్ ప్రోమో 1 అయితే వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది, చాలా కూల్గా నడిచింది అన్నట్టు. ఆ కూల్లో కూడా మన సోనియా అక్క జోకులు వేసేటివి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ బిగ్ బాస్ పిటిషన్లు పెట్టడంలో ఫస్ట్ ఉంటాడు కాబట్టి అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ చాలా భిన్నంగా ఉంది. ఇన్ఫినిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫినిటీ ఆఫ్ ఫైటింగ్ అన్నటువంటిది ఏదైతే ఉందో అదే పెట్టినాడు. ఆ కొంపలో 2 బిగ్ బాస్ షోలు నడుస్తూ ఉంటాయి అన్నట్టు. ఒకటి బిగ్ బాస్ 2.0 కూడా నడుస్తూ ఉంటది. ఎందుకంటే అక్కడ 2 టీములు ఉన్నాయి కాబట్టి, అందులోనూ 2 కిచెన్లు ఉన్నాయి కాబట్టి, అందులోనూ 2 బెడ్లు ఉన్నాయి కాబట్టి, సో ఇవన్నీ తీసుకుంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా భిన్నంగా అయితే పెట్టినాడు బిగ్ బాస్. ఆ భిన్నంగా పెట్టి సక్సెస్ అయినాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే గొడవలు పెట్టడంలో బాగానే ఉన్నాడు. సో ఈ రోజు ఫస్ట్ ప్రోమోలోకి వెళ్ళినట్లయితే కనుక చాలా అంటే చాలా వేరియేషన్లు అయితే ఉన్నాయి. సో చూద్దాం. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే కనుక సీత కాంతార ట్యాగ్ వేసుకొని అక్కడ గడ్డ మీద కూర్చున్నాడు. ఎందుకంటే ఆమె చీఫ్ గా సెలెక్ట్ అయ్యింది, అభయ్ ప్లేస్ లో వచ్చింది కాబట్టి ఒక గడ్డ మీద కూర్చోబెట్టినాడు. కూర్చోబెట్టిన తర్వాత చెప్తాడు అన్నట్టు, ఆ కొత్త చీఫ్లను మీరు ఎన్నుకునే టైం వచ్చింది, ఎన్నుకోవాలని వాళ్ళకే ఒక టార్గెట్ అయితే ఇచ్చినట్టు. అదే చెప్తున్నా, 3 టార్గెట్లు. ఒకటి ఫుడ్ కోసం గొడవ పడేది, ఒకటి చీఫ్ ను ఎన్నుకోవడానికి, అది ఒక పెద్ద గొడవే. దెన్ తర్వాత నామినేషన్ గొడవ ఉంటుంది. చీఫ్ అవ్వడానికి కూడా ఒక గొడవ. అంటే ఈ గొడవలతోటే టైం పాస్ మొత్తం చేసుకుంటూ జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తా ఉన్నాడు. అది కూడా మంచి వర్షం అయితే పడతా ఉంది ఇప్పుడు. సో అది సీత 2వ చీఫ్ అయినందువల్ల మీ క్లాన్ ఎంచుకునే అవకాశం మీకు ఇస్తున్నాము. సో ఇక్కడ ఒక చీఫ్ అంటే ఏ క్లాన్ లోకి ఎవరెవరు వెళ్ళాలా అన్నది ఇంటి సభ్యులే నిర్ణయించుకోవాలి, దాన్నే చెప్పినాడు. ఫస్ట్ వచ్చేసి విష్ణుప్రియ సూపర్ అంటే సూపర్ క్లారిటీగా చెప్పింది. ఏమని చెప్పింది అంటే గనక, నాకు శక్తి క్లాన్ లో రిజేషన్ కనబడట్లేదు, కావున నేను కాంతారా టీంలోకి వెళ్తున్నాను. రిజిగ్నేషన్ అన్నది ఆమెకి కనపడలేదు అన్నట్టు. అక్కడ ఎంత పని చేసినా కూడా శక్తి టీంలో ఈమెకి ఒక వాల్యూ అయితే ఇవ్వలేదు అన్నటువంటి చెప్పింది. నిజంగా వాల్యూ ఇవ్వట్లేదు. అక్కడ నోరేసుకొని గబా మాట్లాడి కన్ఫ్యూజ్ చేసి ఏదేదో చేస్తూ ఉంటది అన్నట్టు అది నడిచింది. సో దానికి మన విష్ణుప్రియ ఆ టీంలో ఉండి శక్తి టీంలో నుంచి కాంతారా టీంలోకి అయితే వచ్చింది. నిఖిల్ సోనియా అబ్బాబాబా, ఇది పెద్ద జోక్ ఆఫ్ ఇండియా అన్నట్టు సోనియా చెప్తా ఉంది. నిఖిల్ అందరి కోఆర్డినేషన్ బాగుంది, లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, ఆయన చూసైనా నేను ఆయన టీంలోకి వెళ్ళాలి, అందుకే వెళ్తున్నాను. ఇక అక్కడికి కాకుండా సోనియా ఎక్కడికి వెళ్తుంది? ఎవరైనా ఎక్స్పెక్టేషన్ అని పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకంటే నిఖిల్ ను, పృథ్వీని, వేరే వాళ్ళని ఒక బ్లాక్ మెయిల్ చేసి ఎమోషనల్ గా వాళ్ళకి చేసి, వీళ్ళైతే అవసరం ఉన్నా అవసరం లేకున్నా కొన్ని హద్దులు ఇచ్చైనా సరే ఆ గేమ్ స్ట్రాటజీని నీట్ గా ఎగ్జిక్యూట్ చేయడంలో సోనియా చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో అందుకే కంప్లీట్ గా నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయింది. నైనిక చాలా చిన్న పిల్ల అయినా కూడా చాలా మంచి క్లారిటీతో చెప్పింది, నేను సీతను నమ్ముతున్నాను. శక్తి క్లాన్ లో ఆల్రెడీ నేను చూసిన, అక్కడ నన్ను సరిగ్గా ఆడనివ్వలేదు. సో ఇప్పుడైనా నేను సీత టీంలోకి వెళ్ళి మంచిగా ఆడి నాదేదో నేను ప్రూవ్ చేసుకుంటాను, జనాలకు చూపిస్తాను అన్నటువంటి చెప్పింది. సూపర్ అంటే సూపర్. అంటే ఒక దగ్గర దొరకనిది ఇంకో దగ్గర వెతుక్కోవడంలో తప్పే లేదు కాబట్టి ఆ అమ్మాయి పోయి అక్కడ వెతుకుంటా ఉంది. నైనికాకి మనము ఒక వావ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ పృథ్వీ అబ్బాబాబాబాబాబాబా, నా స్వామి రంగా పృథ్వీ చూస్తే ఏమనాలో కూడా అర్థం కాదు. ఏం చెప్తున్నాడు? నిఖిల్ ఖాన్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఆయనది గుడ్లు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. యాడ చూసినారయ్యా మీరు గుడ్డు క్వాలిటీస్? అంత సోనియా ఎట్లా చెప్తే అట్లనే నడుస్తూ ఉంటది. ఏదన్నా మనోడు ఒక స్ట్రాటజీ తీసుకొని ఒక గేమ్ ఆడినట్లయితే గనక సోనియా దాన్ని ఏమంటారు, బుంగమూతి పెట్టింది అంటే గనక మళ్ళా సోనియా దగ్గరికి పోయి ఏమంటాడు, సారీ చెప్పించుకుంటాడు. సోనియా తోటి సారీ చెప్పించుకొని మరి సోనియాతో తిట్లు తినే క్యారెక్టర్ లోకి నిఖిల్ అయితే ఇప్పుడున్నాడు. అది మనం చూసే వాళ్ళకి అందరు కూడా క్లియర్ కట్ గా అర్థమైపోతా ఉంది. మరి మనోడు పృథ్వీ అది. అండ్ నబిల్ బాబా
ఈడ ఎక్స్ప్లెనేషన్ సూపర్. ఓటింగ్ లో కూడా ఫస్ట్ పొజిషన్ రావడానికి నబీల్ వచ్చేసి చాలా అంటే చాలా క్లారిటీగా సీత నిఖిల్ కంటే కంపారిజన్ చేస్తే సీత నాకు రియలిస్టిక్ గా అనిపిస్తుంది. బిగ్ బాస్ సీత ప్లాన్ లోకి వెళ్ళి గట్టిగా ఆడి బెస్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ వస్తేనే నబీల్ కి చాలా అంటే చాలా గౌరవము దొక్కుతుంది. ఆయన క్రియేటివిటీని కూడా ఈ కాంతారా టీం వాళ్ళు అర్థం చేసుకొని ముందుండి నడిపిస్తాడు. ఎందుకంటే గనక బలశాలి, బుద్ధిశాలి అండ్ టైం టు టైం ఏది చేయాలో అది చేయగలిగిన వాడు అన్నట్టు. ఎస్మి 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 మామూలుగా లేదు ఎక్స్ప్లెనేషన్. ఈ హౌస్ లో ఏదో బాండ్ కోసమో నేను రాలేదు, ఎమోషనల్ కోసమో నేను బిగ్ బాస్ లోకి రాలేదు, ఇంకా వేరే డిఫరెంట్ గేమ్స్ నడిపించడానికి నేను రావలేదు. అందుకు నేను కాంతారా టీంలోకి వెళ్తున్నాను. ఇక్కడైనా నా గేమ్ నేను ఆడి నిరూపించుకుంటాను అని చెప్పింది. సూపర్ అంటే సూపర్ గా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంతలోనే మన ప్రేరణ బిగ్ బాస్ ఒక్క నిమిషం బిగ్ బాస్ అంటది. మరి ఆ ఒక్క నిమిషంలో ఏం మాట్లాడుతుందో ఏం చెప్తుందో ఎవరికైతే అర్థమైతే కాలేదు. కానీ ఫైనల్ గా ఇక్కడ కళ్ళు తెరుచుకున్నది ఎవరయ్యా అంటే గనక నబీలు, ప్రేరణ అండ్ యాస్మి అండ్ విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా మన కాంతారా టీం చీఫ్ సీతాను సపోర్ట్ చేయడము ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్ లో పెట్టండి. లవ్ యూ.